హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము మన ఇండియాలో ఉన్న కొన్ని అంతరిక్ష పరిశోధన కేంద్రాలు, అదేవిధంగా యూనిట్లు ఇవన్నీ కూడా ఇస్రో కింద పనిచేస్తాయండి. ఇస్రో కింద పనిచేస్తున్న పరిశోధన కేంద్రాలు, అదేవిధంగా కొన్ని యూనిట్ల జాబితా. ఇవి మీకు ఫ్యూచర్లో ఈ యూనిట్ ఎక్కడుంది, లేదా ఈ పలానా సెంటర్ ఏ రాష్ట్రంలో ఉంది, లేదా ఏ ప్రాంతంలో ఉంది అనేది మీకు క్లారిటీగా తెలుస్తుందన్నమాట. ఎందుకంటే మనకి రీసెంట్ ఎగ్జామ్స్లో చాలా ఎగ్జామ్స్లో అడిగారు. సో ఇస్రోకి సంబంధించిన పలానా రీసెర్చ్ సెంటర్ ఎక్కడుంది, పలానా యూనిట్ ఎక్కడుంది అనేది. ఆ టైంలో మనం ఆన్సర్ చేయకపోతే మార్క్ అనేది కోల్పోతాం. కాబట్టి అలాంటి ఇష్యూ మీకు రాకూడదు అనేది ఈ వీడియో నేను చేయడానికి మెయిన్ రీజన్. హలో ఫ్రెండ్స్, ఎవరైతే ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఏ కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారో తెలుగు రాష్ట్రాలు రెండు కూడా, వాళ్ళకి అద్భుతమైన అవకాశం అండి అన్అకాడమీ అనేది. సో ఇలా ఏంటంటే ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఫిబ్రవరి 22, 23లో అవైలబుల్ ఉంటుంది. సో ఎవరైతే 12 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి 2 నెలల సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఉంటుంది. అదేవిధంగా లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కూడా ఉందండి. ఎవరైతే 24 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి 3 months సబ్స్క్రిప్షన్ అనేది ఉంటుంది. ఇది ఫిబ్రవరి 23 and 22లోనే ఉండబోతుంది. అదేవిధంగా ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ రక్షక అనే పేరుతో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం కాంఫరెన్స్ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తం 3 ఎడ్యుకేటర్ల ద్వారా మనకి ఇది స్టార్ట్ అవబోతుంది అనమాట ఫిబ్రవరి 23న. అది నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఎండోమెంట్ పేపర్ 2కి సంబంధించి మాక్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారండి. సో ఇది వచ్చేసి ఒక్కొక్క పేపర్ 100 ప్రశ్నలు అయితే ఉండడం జరుగుతుంది. 90 నిమిషాలు ఉంటుంది. ఇది ఒక స్కాలర్షిప్ టెస్ట్ అండి. ఇది వచ్చేసి మనకి వేదిక్ కల్చర్, హిందూ ఫిలాసఫీస్ మీద ఉంటుంది. ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా వచ్చేసి ప్లస్ సబ్స్క్రిప్షన్ అయితే ఇస్తారు. అంటే 100లో డిస్కౌంట్ ఇస్తారు. అదేవిధంగా మనకి ఫిబ్రవరి 27న ఈ టెస్ట్ అయితే ఉండబోతుంది. 2 PM పార్టిసిపేట్ చేయండి. అదేవిధంగా వీకెండ్ మారదాని పేరుతో ఫిబ్రవరి 25న సో ఆల్ ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, 2 ఎగ్జామ్స్కి ఉపయోగపడేలా మొత్తం ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం 10 మంది ఎడ్యుకేటర్ల ద్వారా మీకు వచ్చే స్పెషల్గా దాని మీద మారదాన్ అయితే క్రియేట్ చేస్తున్నారు. అదే వీకెండ్ మారదాన్ ఉందండి. ఇది కూడా మొత్తం 10 మందితో మనకి. సో వీకెండ్ మారదాన్ ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారో 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది ఫిబ్రవరి 26, 27, 7 AM ఉండబోతుంది. ఖచ్చితంగా మీరు వీలైతే పార్టిసిపేట్ చేయండి. అదేవిధంగా మనకు ప్లస్ ఫ్యూచర్స్ ఏంటి, ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అవకాశం ఏంటి అంటే నచ్చిన ఎడ్యుకేటర్తో నేర్చుకోవచ్చు. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లియర్ సెషన్స్ ఉంటాయి. మొత్తం సిలబస్ కవర్ చేస్తారు. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి. వీక్లీ మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. అదే మనకు అడ్వాంటేజ్. ఫ్రీకి అండ్ ప్లస్కి ఒకసారి మనం డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో అన్నీ కూడా లిమిటెడ్ అండి. బట్ ప్లస్లో మాత్రం అన్ని కంప్లీట్ అన్లిమిటెడ్గా మీకు ప్రొవైడ్ చేస్తారు. పీడిఎఫ్ నోట్స్, ప్రాక్టీస్ నోట్స్, సిలబస్ అండ్ టాప్ ఎడ్యుకేటర్ ద్వారా మీకు డౌట్ కూడా క్లారిఫై చేస్తారు. ఇందులో 1 month సబ్స్క్రిప్షన్ యాక్చువల్గా 1700 రూపాయలు. అదే మీరు ఈడియూ టెక్ 10 అనే ఈ కోడ్ కానీ వాడితే, ఈ కోడ్ మీకు ఆల్రెడీ కింద షో చేస్తున్నాను. ఈ కోడ్ వాడితే మీకు 1530 రూపాయలకి అంటే 10% డిస్కౌంట్ వస్తుంది. మీకు డబ్బులు సేవ్ అవుతాయి అనమాట. ఎవరైతే ఇంటి దగ్గర ఉండి కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. వీలైతే ట్రై చేయండి. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద క్లిక్ చేసి రిజిస్టర్. గైస్, చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు టేబుల్లో మీరు బాగా గమనించండి. సో నేను లెఫ్ట్ సైడ్ వచ్చేసి ప్రదేశం అండ్ రైట్ సైడ్ వచ్చేసి అంతరిక్ష కేంద్రాలు లేదా అంతరిక్ష ప్రయోగానికి సంబంధించిన యూనిట్లు, వాటి యొక్క పేర్లు, అది ఎక్కడుందో చెప్తాను. చూడండి, న్యూఢిల్లీలో గుర్తుపెట్టుకోండి. న్యూఢిల్లీలో మొత్తం 3 ఉన్నాయండి. అంతరిక్ష కేంద్రానికి సంబంధించి రిలేటెడ్ 3 ఉన్నాయి. ఒకటి డిఓఎస్ శాఖ సెక్రటేరియట్. డిఓఎస్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అండి. డిఓఎస్ మీన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. డిఓఎస్ ఇలా రాయాలి యాక్చువల్గా. డిఓఎస్ శాఖ అంటే డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటేరియట్ న్యూఢిల్లీలో ఉంది. అండ్ ఇస్రోకి సంబంధించిన కార్యాలయం కూడా అక్కడే ఉంది ఒకటి. అండ్ ఢిల్లీ ఎర్త్ స్టేషన్ కూడా ఢిల్లీలోనే ఉంది. తర్వాత డెహ్రాడూన్ అండి. డెహ్రాడూన్ అంటే డెహ్రాడూన్లో యాక్చువల్గా 2 ఉన్నాయి. ఒకటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అండ్ సెంటర్ ఫర్ సైన్స్, స్పేస్ అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఇన్ ఆసియా పసిఫిక్కి సంబంధించి దీన్ని షార్ట్కట్లో CSSTAAP అంటారు. ఈ 2 అక్కడ ఉండడం జరిగింది. నెక్స్ట్ బయలలు అనే ప్రాంతంలో ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ IDSN అండ్ ఇండియన్ స్పేస్ సైన్స్ అండ్ డేటా సెంటర్ ISSDCలో ఉండడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. తర్వాత లక్నో అండి. లక్నోలో ISTRAC గ్రౌండ్ స్టేషన్ అనేది ఉందండి. అంటే ఇంటర్నేషనల్ స్పేస్కి సంబంధించిన పర్టికులర్గా ఒక గ్రౌండ్ స్టేషన్ అనేది అక్కడ ఉంది. తర్వాత కోల్కతాలో తూర్పు RRC డిపార్ట్మెంట్ ఉంది, ఒక యూనిట్ ఉంది. తర్వాత అలువా అండి. అలువాలో అమ్మోనియం అండ్ పెర్క్లోరేట్ ప్రయోగాత్మక ఒక మొక్క అనేది ఉంది అక్కడ. తర్వాత భోపాల్ అండి. సో భోపాల్ వచ్చేసి అంటే ప్లాంట్ అండి. ఇది మొక్క అంటే ప్లాంట్, ఇది ప్రయోగాత్మక ప్లాంట్ ఉంది అక్కడ. ఓకే, గుర్తుపెట్టుకోండి, ప్లాంట్ ఇది. అండ్ భోపాల్ అండి. భోపాల్లో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ B అనేది ఉంది. అండ్ చండీగఢ్లో సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ ఉంది. దీన్ని SCL అంటారు.
షిల్లాంగ్లో నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్లో ఎన్ఆర్ఎస్ఏ లేదా ఎన్ఆర్ఎస్సి అంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ లేదా సెంటర్ అని అర్థం అనమాట. అందుకే ఎన్ఆర్ఎస్ఏ లేదా ఎన్ఆర్ఎస్సి అంటారు. తర్వాత తిరుపతిలో అండి ఎన్ఎంఆర్ఎఫ్ అంటే నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఉందండి. తర్వాత శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉంది, దీన్ని ఎస్డిఎస్ఏ అంటారు, ఓకేనా, షార్ అని పిలుస్తారు. తర్వాత పోర్ట్ బ్లేర్ అండి. పోర్ట్ బ్లేర్లో వచ్చేసి మనకి డౌన్ రేంజ్ స్టేషన్ ఉండడం జరిగింది, గుర్తుపెట్టుకోండి, డౌన్ రేంజ్ స్టేషన్. తర్వాత మహేంద్రగిరిలో ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ అనేది ఉందండి, ఓకే, ప్రొపల్షన్ కాంప్లెక్స్. తర్వాత తిరువనంతపురం అండి. తిరువనంతపురంలో ముఖ్యంగా 4 ఉన్నాయి. ఒకటి విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం. అండ్ విక్రమ్ సారాభాయ్ గురించి మీరు ఏదైనా ఇంకా ఇన్ఫర్మేషన్గా తెలుసుకోవాలి, అతని గురించి పూర్తిగా తెలుసుకోవాలని కానీ మీకు ఉంటే రీసెంట్గా సోనీ లీవ్లోని రాకెట్ బాయ్స్ అనే ఒక సిరీస్ అయితే రిలీజ్ అయింది. అది చూస్తే మీకు విక్రమ్ సారాభాయ్ గురించి మొత్తం తెలుస్తుంది, ఎందుకంటే అతని లైఫ్ స్టోరీ అంతా కూడా ఆ సిరీస్ ద్వారా తెలియజేశారు. వీలైతే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేం ప్రమోషన్ కాదండి, మీకు నాలెడ్జ్ని గెయిన్ చేయాలి కాబట్టి నాలెడ్జ్ గెయిన్ చేసే ఇన్ఫర్మేషన్ గురించి చెప్పడం నా రెస్పాన్సిబిలిటీ, అందుకే చెప్తున్నాను. తర్వాత తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటరు, ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అండ్ సైన్స్ టెక్నాలజీ ఐఐఎస్టీ ఉండడం జరిగింది. యాక్చువల్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ టెక్నాలజీలోనే విక్రమ్ సారాభాయ్ గారు చాలా అధ్యయనాలు చేశారు. ఈ ఇన్స్టిట్యూట్కి అతనికి చాలా సంబంధం ఉంది, నేను కూడా రీసెంట్గా చూసిన తర్వాత తెలుసుకున్నాను. తర్వాత వచ్చేసి హసన్ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ ఉందండి హసన్లో. అండ్ బెంగళూరు అండి, చాలా ఇంపార్టెంట్ బెంగళూరు అనేది. సో స్పేస్ కమిషన్ అక్కడే ఉంది. తర్వాత వచ్చేసి అంతరిక్ష శాఖ మరియు ఇస్రో ప్రధాన కార్యాలయం కూడా బెంగళూరులోనే ఉంది. సివిల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామింగ్ ఆఫీస్ కూడా అక్కడే ఉంది. యూఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ కూడా అక్కడే ఉంది. ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్స్ కోసం ప్రయోగశాల కూడా, ల్యాబొరేటరీ కూడా అక్కడే ఉంది. దక్షిణ ఆర్ఆర్సి కూడా బెంగళూరులో ఉంది. ఇక్కడ మనము తూర్పు ఆర్ఆర్సి గురించి చదువుకున్నాం కదా, అక్కడ కోల్కతాలో, ఓకేనా. అదే దక్షిణ ఆర్ఆర్సి అనేది బెంగళూరులో ఉంది. అండ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అనేది బెంగళూరులో ఉంది. అండ్ ఇన్సాట్ ప్రోగ్రామ్ ఆఫీస్ కూడా బెంగళూరులో ఉంది. ఎన్ఎన్ఆర్ఎంఎస్ అంటే ఎన్ఎన్ఆర్ఎంఎస్ సెక్రటేరియట్ అంటే జాతీయ సహజ వనరుల నిర్వహణ సంస్థ కూడా బెంగళూరులోనే ఉంది. ఆంట్రిక్స్ కార్పొరేషన్ కూడా అక్కడే ఉంది. అండ్ ఐఎస్టీఆర్ఏసి ఇస్రో అంటే టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ కూడా అక్కడే ఉంది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఎన్ఎస్ఐఎల్ కూడా బెంగళూరులోనే ఉంది. అండ్ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ కూడా బెంగళూరులోనే ఉంది. నెక్స్ట్ ముంబై అండి. ముంబైలో ఇస్రోకి అనుసంధాన కార్యాలయం ఉందన్నమాట, అడిషనల్ ఆఫీస్ అనమాట అది. తర్వాత నెక్స్ట్ ఢిల్లీలో కూడా ఉంది. తర్వాత నాగ్పూర్ అండి. నాగ్పూర్లో సెంట్రల్ ఆర్ఆర్ఎస్సి అంటే రీజనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అండి. ఆర్ఆర్ఎస్సి అంటే ఇక్కడ నుండి ఇందాక నుండి ఏందన్నా ఆర్ఆర్ఎస్సి చెప్తున్నాం అంటే రీజనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అనమాట, ఓకే, గుర్తుపెట్టుకోవాలి. అయితే మౌంట్ అబు ఇన్ఫ్రారెడ్ అబ్జర్వేటరీ ఉంది. తర్వాత అహ్మదాబాద్లో అండి. అహ్మదాబాద్లో కూడా 3 ఉన్నాయి. ఒకటి స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఎస్సిఎస్సి, ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ పిఆర్ఎల్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ యూనిట్ కూడా ఉంది. నెక్స్ట్ జోధ్పూర్ అండి. జోధ్పూర్ వచ్చేసి వెస్టర్న్ ఆర్ఆర్ఎస్సి రీజనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉందండి, వెస్టర్న్ ఆర్ఆర్సి జోధ్పూర్లో. అండ్ ఉదయ్పూర్లో సోలార్ అబ్జర్వేటరీ ఉండడం జరిగిందండి, ఓకేనా. ఉదయ్పూర్లో సోలార్ అబ్జర్వేటరీ ఉంది ఇస్రోకి సంబంధించి. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ప్రదేశము, ప్రతి యూనిట్ లేదా సెంటర్ కూడా అన్నీ కూడా కేంద్రాలన్నీ కూడా ఇస్రోకి రిలేటెడ్ అండి. ఇస్రో కింద పనిచేస్తాయి, ఇస్రో కోసం పనిచేస్తాయి ఇవన్నీ కూడా, ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇవి మీ ఫ్యూచర్ ఎగ్జామ్స్లో వస్తాయి. అండ్ మీరు ఎలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కానీ ఇలా కొన్ని ఇంపార్టెంట్ పీడిఎఫ్లు కానీ ఇంపార్టెంట్ లింక్స్ ఏమైనా పొందాలనుకుంటే నేను కిందన కామెంట్ సెక్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించి లింకు పిన్ చేసి పెడతాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.